అన్నా చెప్పండి, ఏదైతే వల్లభనేని వంశీ ఎపిసోడ్ చూస్తే ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు, టీడీపీ నాయకులకు కావాలని ఇరిగిచ్చారని చెప్పి అంటున్నారు. నిజంగానే అదే జరిగిందంటారా? అన్యాయం, అక్రమం, ఇరిగించడం అనేది ఈ వైసీపీ నాయకుల నోట్లోంచి రాకూడని మాట. అది బూతు పదం వాళ్ళకి. 5 సంవత్సరాలు చేసినవి అయ్యే కదండి వీళ్ళు. కాకపోతే ఈ వల్లభనేని వంశీ విషయంలో ఏంటంటే పాపం పండింది. అతను తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పోటీ చేశాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. చంద్రబాబు గారు అనే వ్యక్తి పెట్టిన భిక్ష వంశీకి. కానీ పార్టీ మారాడు. మారినా ఎలా ఉండాలి? హుందాతనమైన రాజకీయం చేయాలి. అంతేకాని లేబరోళ్ళలాగా ఆ నోటికొచ్చిన మాటలు అసలు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వరి గారిని కూడా అసలు వీడి స్థాయి ఏంటి, మనం చేసే పనులేంటి, మనం మాట్లాడే మాటలేంటి, ఒక హద్దు అదుపు ఉండాలిగా. అధికార మదంతో జగన్ ఉన్నాడు, పోలీసు వాళ్ళు ఉన్నారు, అధికారులు చెప్పినట్టు వింటున్నారని మదమాచర్యాలతో కొట్టుమిట్టాడాడు. అసలు ఒకటి కాదు, ఆ నియోజకవర్గ ప్రజలు ఇతను ఓడించింది సగం జగన్మోహన్ రెడ్డి వల్ల 50% అయితే 50% చంద్రబాబు గారి కుటుంబాన్ని నోటికొచ్చినట్టు తిట్టడం వల్ల 50% నియోజకవర్గ ప్రజలు అసలు జీర్ణించుకోలేక ఇతని మీద అసహ్యం పెంచుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వాడగొట్టు కూర్చోబెట్టారు. కానీ ఆయన కూడా ముందుగానే ఎలక్షన్ అవ్వగానే ముందుగానే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కదా. వాళ్ళ భార్య కూడా అంటుంది, మేము తప్పు చేసాం, ఎవరైనా తప్పులు చేస్తారో క్షమించమని చెప్పి అడుగుతుంది కదా. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారని అడిగింది కదా. తప్పు అంటే తప్పుకు ఒక హద్దు ఉంటుందండి. తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మీద జరిగిన దాడి చూస్తే ఒక ఫ్యాక్షనిస్టులు చేసే దాడుల కింద ఉంది. అది ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసలు అటువంటి ఘటనలే చోటు చేసుకోవాలి. ఎప్పుడో రంగగారి టైము, నెహ్రూ గారి టైము, ఎప్పుడో మా చిన్నప్పుడు ఏయో మర్డర్లో ఏ గొడవలో జరిగేది తప్పితే ఇట్లాంటివి కూడా అక్కడ జరగల. ఆ రంగగారు చచ్చిపోయినప్పుడు జరిగిన కార్యక్రమంలో షాపులు అవి తగలబెట్టి తాగేసి తగలబెట్టారు. కానీ ఇది అసలు ఏంటి, అసలు ఆ కారు అద్దాలు కొడతాం, మనుషుల్ని కొడతాం, ఫర్నిచర్ ధ్వంసం చేయటం, అసలు నిప్పు పెట్టి తగలబెట్టేసినంత పని చేసి పార్టీ ఆఫీస్కి ఏదో చెలికి తప్పు చేసామంటే. కానీ ఇక్కడ యాక్చువల్లీ అక్కడ జరిగిన రోజు కూడా కొంతమంది ఇక్కడ టీడీపీ నాయకులు వెళ్తే వాళ్ళని కూడా అడ్డుకొని వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు బనాయించిన ఉదంతం ఉంది కదా. అప్పుడేదో వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఏమండి, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది, దానికి గన్నవరం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున బొత్స అర్జున్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అనారోగ్య కారణంగా రమేష్ హాస్పిటల్లో ఎక్కడో చికిత్స పొందుతున్నాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తం వల్లభనేని వంశీ గ్యాంగ్ మొత్తం అసలు వీళ్ళకి చెడ్డీ గ్యాంగ్ అని పేరు పెట్టాలో, బ్లేడ్ బ్యాచ్ అని పేరు పెట్టాలో ఇది. కానీ అసలు పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడులు చేస్తే ఇక్కడి నుంచి తెలుగుదేశం వాళ్ళు తెలుసుకొని అక్కడ వాళ్ళే కానీ బయట నుంచి వచ్చిన ఇక్కడ విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళే కానీ మొత్తం వెళ్తే ఈ పోలీసు వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి లోనేసి 3-4 స్టేషన్లు తిప్పారు. అది తప్పు అంటే, అన్యాయం అంటే, అక్రమం అంటే ఏది? వీళ్ళ పార్టీ ఆఫీస్ తగలబెట్టినందుకు వీళ్ళు వెళ్ళి కాపాడుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టారు. అది తప్పు. కానీ వీళ్ళు వెళ్ళి కావాలని ఒళ్ళు బలిసి ఎవడు జగన్గాడి చెప్పాడు లేకపోతే ఆడి చెప్పాడు అని చెప్పి వీళ్ళు వెళ్ళి ఎదవ పనులు చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఊరుకుంటారు ఏంటండి? వీళ్ళు ఒక్కొక్కడికి తొక్కి నారదేస్తారు. కానీ ఇక్కడ చూసుకుంటే గతంలో కూడా దళితుల మీద దాడులు జరిగినాయి. మేము దళితుల పక్షాన ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెబుతారు, నా దళితులు, నా అక్క చెల్లెలు, నా తమ్ముళ్ళు అని చెప్తుంటారు. ఎప్పుడు చూసినా దళితుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఈ ఇష్యూలో అతను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళకి ఆ కులం ఈ కులం ఏమీ లేదు. అసలు గత గవర్నమెంట్లలో ఎక్కడ అడపా దళితుల మీద దాడి, కుటుంబ కలహాల మీద తప్పితే లేకపోతే గ్రూప్ తగాదాల మీద తప్పితే రాజకీయ నాయకులు ఎక్కడ దాడి చేసిన సంఘటనలు లేవు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాజకీయ దాడులు, రాజకీయ హత్యలు జరిగినాయి దళితుల మీద ఎక్కువ. అందుకనే కదండి మొన్న అంత చిత్తుగా వాడుకొట్టి 11 సీట్లు పరిమితం చేసింది అన్ని వర్గాలలో. కానీ ఇంకా నా పక్కన వాళ్ళే ఉన్నారని చెప్పుకుంటాడు. అసలు ఆ జగన్ గారి పేరు కూడా ఎత్తాల్సిన అవసరం లేదండి. సొంత చెల్లి తల్లే వదిలేసి వెళ్ళిపోయారు. ఉన్న పార్టీలో ఏటు దొంగ ఆడు విజయసాయి రెడ్డి గారు ఆడు పారిపోయాడు. ఇంక వీడికి ఎవడున్నాడు?
ఉన్నోళ్ళు బతికించుకోవడం కోసం ఆ పనికిమాల మాటలు పనికిమాల సోదా చెబుతుంటాడు ఆడు మీటింగ్లు పెట్టి. సంక్రాంతికి బయటకు వస్తానన్నాడు, జనాల్లోకి వెళ్తానన్నాడు, సంక్రాంతి పోయింది. ఆఫ్ ది రికార్డ్ కూడా మాట్లాడుతున్నాయి, అప్పుడు అవసరం లేదు ఇంకా టైం, ఇప్పుడు 9 నెలలుగా అయిందని చెప్పి అంటాడు. మళ్ళీ బయటకు వచ్చాను, నేను ఇక్కడి నుంచే పోరాడుతా అంటున్నాడు కదా. అసలు ఆడి పోరాటం లేదు, ఆడి బొందా లేదు. ఉన్న పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళని కాపాడుకోమనండి చాలు, మొత్తం ఖాళీ అయిపోద్ది పార్టీ. మరి ఇక్కడ చూసుకుంటే వల్లభనేని వంశీని కావాలని ఇరికిచ్చారా, లేకపోతే ఆయన స్వయంకృత అపరాధం జరిగిందంటారా? దాంట్లో ఉన్న కార్యకర్తలు ఫెయిల్యూరా, లేదా ఒక ఎంపీగా పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఇంత చిన్న పొరపాటు ఎలా చేశాడు? అక్కడ వచ్చేప్పటికన్నా కోర్టులో కూడా ఎవరు నన్ను ఇరికిచ్చారు, కావాలని చేశారని వాళ్ళ మీద తిడుతున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే ఎంపీగా పోటీ చేస్తానికి బీఫామ్ ఇచ్చింది చంద్రబాబే, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానికి బీఫారం ఇచ్చింది చంద్రబాబే. అలాంటి చంద్రబాబుకి ఎన్నుపోటు పొడిచి ఆ పార్టీలోకి వెళ్ళి చంద్రబాబు గారిని నోటుకు వచ్చినట్టు తిట్టాడు, లోకేష్ గారిని తిట్టాడు, తిరిగి తల్లి లాంటి భువనేశ్వరిని గారు కూడా తిట్టాడు. ఆ పాపం ఊరికే పోద్దాయి, నా కొడుకులకి ఊరికే పోద్దండి. జనాలు ఊరుకుంటారా? పైన దేవుడు అనేవాడు చూస్తుంటాడుగా, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు దేవుడు స్క్రిప్టు. ఇప్పుడు ఒక దాని మీద బయటకు వచ్చాడు, ఇంకో దాని మీద రెడీగా ఉంటుంది కేసు. ఓ దాని మీద బెయిల్ వస్తే ఇంకో దాని మీద అరెస్ట్ చేస్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడిచినా నష్టమే లేదు, సామాన్య ప్రజల మీద ఉండదు రెడ్ బుక్ రాజ్యాంగం. రాజారెడ్డి రాజ్యాంగం అంటే టోటల్గా వ్యవస్థల నాశనం. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? తప్పు చేసిన వారిని శిక్షించడమే. అది అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. అది రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోమనండి. మరి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నెక్స్ట్ ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏ కొడాల నానిగాడు ఉండొచ్చు, వంశీ పేరు నానిగాడు ఉండొచ్చు. తప్పేంది, వీళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళు కాదా? రోజా ఉండొచ్చు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఉండొచ్చు, పెద్దిరెడ్డి గారు ఉండొచ్చు. ఇలాంటి భూ కబ్జాలు భూదాహాలు చేసి ఆ రాష్ట్రాన్ని దోచిపెట్టిన వాళ్ళు వైసీపీలో 15 నుంచి 20 మంది ఉన్నారు. స్టార్ట్ అయింది, బిగిన్ అయింది వీళ్ళకి కౌంట్ డౌన్. అంటే ఇప్పుడు భయపడే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అన్యాయం అక్రమం అని చెప్పి ప్రతి ఒక్కరి చేత మీటింగ్ పెట్టి వంశీని కాపాడడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడా? ఉత్సాహపడుతుంది, భయపడి కాదు, ఉత్సాహపడుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకని? చేసిన తప్పులన్నీ ఒకటి బయటకు వస్తాయండి. చంద్రబాబు గారు పాత చంద్రబాబు గారు అనుకున్నాడు, ఇప్పుడు కొత్త చంద్రబాబు గారిని చూస్తారు. ఎవరిని వదిలిపెట్టడు తప్పు చేసిన వాడిని. కానీ వాళ్ళు ఇప్పుడు దాకా రిలాక్స్ అయ్యి ఉన్నారు కదా. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఏం బేకలేరు, మా కార్యకర్త ఇంటికి కూడా బేకలేరని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా. ఏమంటే సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే భయపడి వెనక్కేస్తాం కాదు, దూకిందంటే మాత్రం ఎదట మొత్తం మట్టానికి పట్టుకుంటుంది, ఊపిరాడి చచ్చిపోతామే. పంజా విసిరిందంటారా? పంజా విసిరతం కాదు, ఇంకా విసరలా పంజా, జస్ట్ పంజా ఇదిల్చింది అంతే. విసరలా, విసిరితే ఒక్కొక్కడికి వెనకాల తట్లు తేలుతాయి. మొత్తం వైసీపీలో తప్పులు చేసిన వాళ్ళు మొత్తం ఒక్కొక్కడు ఏం లేదు, లోనకి వెళ్తే బయటికి రాడిక. ఆడే వెళ్ళిపోతాడండి. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోవాలా, అప్రూవల్గా మారుతాడు, ఇంకో 6 నెలల సంవత్సరంలో ఈ లోనికి వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంటున్నారు, ఏదైతే నేను అసెంబ్లీకి రాను, ప్రజల తరపున ఇక్కడి నుంచే పోరాడతాను అని చెప్పి అంటున్నాడు కదా. మరి బెంగళూరు ఎందుకు పోతున్నాడు ప్రతిసారి? పారిపోతున్నాడండి బెంగళూరు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది నిజం కాదు, చేసేది కరెక్ట్ కాదు. అప్పట్లో గవర్నమెంట్లో ఏం చెప్పాడు, నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్న అమరావతిలోనే, అమరావతి రాజధాని అన్నాడు. అధికారం రాగానే ఏమన్నాడు, 3 రాజధానులు అన్నాడు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇక్కడ ఇల్లు లేకపోవడం వల్ల హైదరాబాద్ వస్తే ఇక్కడ మేము ఇక్కడ ఉన్నాం, మీరు ఎక్కడికో పారిపోతున్నారని చెప్పి అన్నాడు కదా. ఇప్పుడు ఎందుకు మరి ఆయన పారిపోతున్నారు? రోజా ఈ విషయంలో ఎందుకు స్పందించలేకపోతుంది? రోజా ఎందుకు స్పందిస్తుంది? అసలు దానికి ఉంది, తర్వాత దాని లైన్లో ఉంది. అది కూడా ఆ మాలిగేదికి కూడా ఉంటుంది తాట తీయటం, తక్కువేం లేదు. దాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అప్పట్లో చంద్రబాబు గారు ఇల్లు ఇక్కడ ఆయనకి సొంత ఇల్లు లేదు, బస్సులో కూర్చొని చేశాడు. శనివారం ఆదివారం హైదరాబాద్ వెళ్ళేవాడు, సోమవారం వచ్చేసేవాడు. అంతేగాని అధికారం ఉంటేనే నేను అసెంబ్లీలోకి వెళ్తా, అధికారం లేకపోతే నేను అసెంబ్లీకి కూడా వెళ్ళను అని చెప్పేసి ఇలా పిరికోడిలాగా పిరికితనంగా లేడుగా. రాయలసీమ బిడ్డ అంటాడు, వీడిని చూస్తే రాయలసీమ బిడ్డ కాదు కదా. అసలు ఆ మాట మాట్లాడటానికి కూడా ఈయన మొహం చూస్తే సిగ్గేస్తుంది జనాలకి. కానీ ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క రాష్ట్రానికి వస్తామని అడపతడపా వచ్చినా కూడా తనకంటూ నమ్ముకున్న కార్యకర్తల దగ్గరికి పోయాడు తప్పితే వంశీ దగ్గరికి ఇంకా ఎందుకు రాలేదంటారు? ఏదైతే ఇక్కడ ఉన్న ఎవరైతే మాజీ ఎంపీ నందిగాం సురేష్ దగ్గరికి అర్జెంటుగా వెళ్ళాడు, ఏదైతే ఎక్కడ ఉన్నాడో జైలుకి వెళ్ళి పరామర్శించాడు. అలాగే
అక్కడ మన పల్నాడు ఏరియాలో ఆయన వెళ్ళి పరామర్శించాడు. ఈయన దగ్గరికి ఎందుకు రాలేదంటారు? ఇక్కడ కులం మీద ఉన్న కక్షతోనే అలా చేస్తున్నాడా, లేకపోతే వదిలించుకునే ఆలోచనలో ఉన్నాడా? జగన్ రెడ్డికి అంతకుముందు ఏముందో తెలియదు కానీ మైండ్లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమైంది ఏంటంటే జగన్ రెడ్డికి కమ్మ కులస్తులంటే పడదు. కాబట్టే వంశీ లాంటి వాడిని, కొడాల నాని లాంటి వాడిని తీసుకొని వాళ్ళతోనే చంద్రబాబు గారిని తిట్టించేవాడు. పవన్ కళ్యాణ్ తిట్టియాలంటే ఎవడు? ఆ బఫ్ఫును గాడు అంబటి రాంబాబు, ఈ పేరు నానిగాడు. అలాగే ఏ కులపోడిని ఆ కులపోలతోనే తిట్టించేవాడు. ఈ జగన్ రెడ్డి పార్టీలో తీసుకున్నందుకు వీళ్ళకి ఏంటంటే ఈ పోస్టు ఒక ఎమ్మెల్యే పదవి గెలిస్తే తిడటానికి ఈ డ్యూటీ. రెడ్లు ఎప్పుడైనా తిట్టించాడు వీళ్ళందరినీ, రెడ్లని సంపాదించుకుంటానికి చూశాడు. వీళ్ళని వాడుకుంది ఏంటి? కమ్మలను తిట్టిస్తాం, కాపులను తిట్టిస్తాం. వీళ్ళు తిట్టుకుంటానికి తిడతానికి తప్పితే ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి వైసీపీలో ఉన్న ఈ సామాజిక వర్గం. కానీ ఇప్పుడు మరి ఈ లెక్క చూసుకుంటే వదిలించుకోవడానికే చూస్తున్నాడు. ఇంకా అసలు ఆడికి తల్లి చెల్లిని వదిలేసినాడు అండి. వీళ్ళంతండి కొనికెసుక గొట్టంగాళ్ళు, బలిపశువులే. ఆడి పార్టీలో చేరినప్పుడే బలిపశువులు అయిపోయారు వీళ్ళు. గతంలో కూడా చూసాం, ఏదైతే అధికారులు కానీ ఒక పక్క నాయకులు కానీ, ఇప్పుడు నాయకుల పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అధికారుల పరిస్థితి ఉండే, ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ జైలు పాలయ్యారు. ఇప్పుడు నాయకులు కూడా అదే పరిస్థితి ఉందంటారా? నాయకులు మొత్తం చాలామంది వెళ్ళిపోతారండి. ఇతను అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా చేశారు. అసలు ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం లేదు. 175 నియోజకవర్గాల్లో 23 మంది గెలిచిన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా ఈ ఎమ్మెల్యేలను భయపెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అప్పట్లో వైసీపీ ఇన్ఛార్జీలు దోచేశారు. అదేమన్నా బయటకు వస్తే కేసులు, అక్రమ కేసులు. ఇప్పుడు గవర్నమెంట్ మారిందండి. మొన్న 6 నెలలు ఎందుకు అమ్ముకూరుకున్నాడు చంద్రబాబు? ముందు అసలు రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, నిధులు లేవు, మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటిది చంద్రబాబు రాగానే మొత్తం దాన్ని సెట్ చేసుకున్నాడు. ఒక్కోటి బయటికి తీస్తున్నాడు. మరి ఇక్కడ చూసుకుంటే ఏదైతే వంశీ ఎపిసోడ్ ఇష్యూ వచ్చేప్పటికి ఆయన నిన్న జైలుకి వెళ్ళాడు. జైల్లో కూడా అక్కడ అధికారులతో వాగ్వాదం దిగాడు. తనకు ఆ ఫెసిలిటీ ఈ ఫెసిలిటీ కావాలని అడుగుతున్నాడు. ఎవరికైనా స్పెషల్ ఫెసిలిటీస్ అని కల్పిస్తారు, కోర్టు ఇస్తే కానీ కలిపిరు కదా. ఈయన నాకు అది కాదు ఇది కానీ ఎందుకు అధికారులని తిడతా ఉన్నాడు ఆయన. మేకపోతే గాంభీర్యం అండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని బతుకుతున్నారు వీళ్ళందరూ. ఒకసారి ఈపీ మీద వాయి పడితే మళ్ళీ గుర్తొస్తుంది, ఓడిపోయాం కదా అమ్మా అని. అప్పటికి పోలీసు వాళ్ళు గట్టిగానే ఇచ్చినట్టు ఉన్నారు మనోడికి. ఫైనల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు, ఏదైతే చంద్రబాబు నాయుడు మోసాలు చేస్తానికి వచ్చాడు, ఆయన మోసాలు చంద్రబాబు నాయుడే కానీ ప్రజల పక్షాన ఏం చేయడు, ఇంకా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని అడపతడప వచ్చి మాట్లాడి వెళ్తున్నాడు. అసలు నిజంగానే ఆయన చెప్పినట్టు నడుస్తుందా? ఆయన అంటున్నాడు, ఇంకో మాట కూడా అంటున్నాడు, రాష్ట్రానికి కావాల్సిన ఏదైతే బటన్ నొక్కడానికి కావాల్సిన నిధులు కూడా నాదే, నేను పెట్టెళ్ళాను, ఆ నిధులు కూడా అందిలేకపోతున్నాడు అని అంటున్నాడు. నిజంగా నా పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఆడి చెప్పే సోది మాటలు ఏమో కానండి. ఆ జగన్ గాడి అసలు బటన్ నొక్కితానికి ఆడు నొక్కిన 4 సార్లు నొక్కాడు. 4 సార్లు నొక్కిన బట్టల డబ్బులు ఇంతవరకు పడలేదు జనాలకి. ఆ నిజంగా కనుక గవర్నమెంట్ ఇంత దరిద్రంగా ఉందని ఆడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి, ఆడికి దమ్ము ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారుగా ఆడితో పాటు, ఈ 11 మందిని రాజీనామా చేయమనండి. రాజీనామా చేసి ఎలక్షన్లకు వెళ్ళమనండి. దమ్ము ఉంటే వెళ్ళమనండి. అదేంటో తెలిసిపోద్ది అన్నమాట, వీడితో సహా, జగన్తో సహా. ఆయన అంటున్నాడు, విలువలతో కూడిన రాజకీయం చేస్తాను, నీతి నిజాయితీ ఉన్న నాయకుడు నేను అంటున్నాడుగా. బూతులు మాట్లాడొద్దానండి. అట్లాంటి బూతులు అసలు నోట్లో నుంచి మంచిగా కావాలి. అయ్యే చంద్రబాబు గారు మాట్లాడే మాటలు ఈ నోట్లోంచి మాట్లాడితే జనాలు ఎనరాల. ఇప్పటికీ నా మీద విశ్వసనీయత ఉందని అంటున్నాడు. 40% నాకు వచ్చిన 10% పోయింది, కానీ నా మీద జనానికి నమ్మకం ఉంది, పోరాడతానని చెప్పి అంటున్నాడు. ఇంకా విశ్వసనీయత ఉందంటే జనాలకు వచ్చి ఉన్న ఓట్లు మరి 11 సీట్లు ఎందుకున్నా? విశ్వసనీయత అయితే 151 సీట్లు ఉన్నాడు, 11 సీట్లు పడ్డాడంటే జనాలకు అర్థం కావట్లేదా? అడిగి తెలుసు. కాకపోతే పార్టీని కాపాడుకోవాలి. ఇప్పటికే వెళ్ళిపోతున్నారు, రేటు వెళ్ళిపోయాడు, చాలామంది వెళ్ళిపోతున్నారు. ఈ మిగతా వాళ్ళని కూడా కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళకి చెప్పాలి కాబట్టి దాన్ని ఏమంటారు, బుర్రకథ. ఆ బుర్రకథ వాళ్ళకి చెబుతున్నాడు, అదే బుర్రకథ జనాలకి చెబుతున్నాడు. మరి ఫైనల్గా రేపు అసెంబ్లీకి రాకపోతే ఆయన పరిస్థితి ఏంటంటారు? రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారం రద్దు అయిద్దండి సభ్యత్వం. బై ఎలక్షన్ వస్తుంది. లేదు ఈడు బయటకు వచ్చి వాగుతున్నాడు కాబట్టి మగోడైతే ఆ 11 మందితో రాజీనామా చేయించి 6 నెలల ఎలక్షన్ వస్తుంది. వెళ్ళమనండి దమ్మున్నాడైతే. ఈడు కూడా గెలవడు నాకు తెలిసి, కడపలో కూడా, పులివెందుల్లో కూడా.